హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ రీజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనందరికీ సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన ఉద్యోగాలైతే మీకు రావడం జరిగింది. సో, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి వీళ్ళైతే డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ అయితే చేస్తున్నారనమాట. మనకైతే ఎస్ఎస్‌సి నుంచి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మనకి లేటెస్ట్‌గా జాబ్ రిక్రూట్‌మెంట్ అయితే రావడం జరిగింది. సో, మీరు 10థ్ పాస్ అయినా, ఇంటర్ పాస్ అయినా, డిప్లొమా పాస్ అయినా, లేదంటే మీరు ఎలాంటి డిగ్రీ అంటే మీరు బీఎస్సీ, బీకామ్, బీఏ, బీ ఫార్మసీ, బీ ఆర్కిటెక్చర్, బీబీఎం, బీహెచ్ఎం, బీటెక్ మీరు ఎలాంటి క్వాలిఫికేషన్ చేసినా కూడా అయితే మీరు ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. సో, ఫీమేల్ క్యాండిడేట్స్‌కి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్‌కి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదనమాట. సో, వీళ్ళైతే పర్మనెంట్‌గా జాబ్ చేసుకోవచ్చు. అందరూ జాబ్ చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర, తెలంగాణ నుంచి ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేయొచ్చు అనమాట. సో, మీకు 2400 దాకా అయితే మీకు జాబ్స్ అయితే ఉండడం జరిగింది. సో, కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. సో, ఎవరైతే పర్మనెంట్‌గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ వీడియోని చివరి దాకా చూసి వెంటనే అయితే ఆన్‌లైన్‌లో అప్లై చేయండి. సో, మనకి ఇవాల్టి నుంచి ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. సో, కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా అయితే కంపల్సరీగా జాయిన్ అవ్వండి. దాని లింక్ అనేది మన కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. సో, అది క్లిక్ చేసి వెంటనే జాయిన్ అయ్యి ఈ వీడియో పూర్తిగా చూడండి. సో, ఈ వీడియో చూసే ముందల ఖచ్చితంగా ఈ వీడియో కంటెంట్ నచ్చుంటే ఖచ్చితంగా ఈ వీడియోని ఒక్క లైక్ చేసి పూర్తిగా చూడండి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన మనకి అంటే మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మనకి లేటెస్ట్ జాబ్ రిక్రూట్‌మెంట్ అయితే వచ్చిందనమాట. సో, 2025కి సంబంధించి సెలక్షన్ పోస్టులనమాట. సో, ఇక్కడ మీకు 2 జూన్ నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అప్లికేషన్ ఫామ్‌ని అనేది. సో, ఇక్కడ మీకు 23 జూన్ లోపల అయితే అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేయమాకండి. ఈ వీడియో పూర్తిగా చూసి వెంటనే అయితే అప్లై చేయండి. సో, ఇక్కడ మీకు అప్లికేషన్‌కి సంబంధించి మీకు విండో అప్లికేషన్ కరెక్షన్ కూడా 28 జూన్ నుంచి అయితే మీకు ఓపెన్ అవుతుంది. సో, మీరైతే 2 జూన్ నుంచి ఆన్‌లైన్‌లో అప్లై చేసేసుకోవచ్చనమాట. సో, ఇక్కడ మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కూడా మీకు 24 జూలై నుంచి 4 జూన్ ఆగస్ట్ లోపలైతే మీకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో, ఇక్కడ మీకు డిఫరెంట్ ఉద్యోగాలకైతే వీళ్ళు రిక్రూట్‌మెంట్ చేస్తున్నారు. సో, ఏ క్యాండిడేట్స్ అయినా అప్లై చేసుకోవచ్చు. సో, ఇక్కడ మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఉన్నాయన్నమాట. సో, ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. సో, ఇక్కడ మీకు జాబ్‌లకి తగ్గట్టి అంటే మీకు పోస్ట్‌కి తగ్గట్టు మీకైతే డిఫరెంట్ ఏజ్ లిమిట్స్ అయితే ఉన్నాయి. సో, ఆ ఏజ్ లిమిట్స్ కూడా అయితే మనం ఇప్పుడు చూద్దాం. సో, ఇక్కడ మీకు ఎస్సీ, ఎస్టీ కేటగిరీస్ వాళ్ళకి ఎక్స్‌ట్రా 5 ఇయర్స్ వరకు, అలాగే ఓబీసీ వాళ్ళకి ఎక్స్‌ట్రా 3 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వాళ్ళకి ఎక్స్‌ట్రా 10 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చనమాట. ఎవరైనా సరే ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. సో, ఇక్కడ మీకు ప్రాసెస్ కూడా అయితే ఇచ్చారు. ఎలా అప్లై చేసుకోవాలి, ఏంటి అని జెప్పి మనకి ఇదే జాబ్ నోటిఫికేషన్‌లో మీకు ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. సో, ఇక్కడ మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసినట్టయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ మన ఆంధ్ర, తెలంగాణలో కూడా అయితే మీకు ఉండడం జరిగింది. సో, ఆంధ్ర, తెలంగాణకి సంబంధించి మనకి ఇదే నోటిఫికేషన్‌లో ఇక్కడ మీరు చూసినట్లయితే గుంటూరుంది. అలాగే మీకిక్కడ కాకినాడ, కర్నూల్, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం కూడా అయితే మీకు ఉండడం జరిగింది. అదే మన తెలంగాణకి సంబంధించయితే మీకు హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ఉండడం జరిగింది. అలాగే కృష్ణనగరి, అలాగే శ్రీకాకుళం, ఏలూరులో కూడా అయితే మీకు ఉన్నాయన్నమాట. జాబ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి. సో, మీకు అప్లికేషన్‌లో అప్లై చేసేటప్పుడు మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ కావాలని చెప్పి ప్రిఫరెన్స్ అయితే పెట్టుకోవచ్చనమాట. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. మీకు దగ్గరలోనే మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉన్నాయి కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. సో, 3 సెంటర్స్ అయితే మీరు పెట్టుకోవాలి. ఆటిల్లో మీకు ఏదైతే వస్తుందనమాట మాక్సిమం ఫస్ట్ పెట్టుకున్నదే వస్తుంది. సో, ఇక్కడ మీకు స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసినట్లయితే ఎగ్జామ్‌లో మీకు జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్‌నెస్, క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ బేసిక్ క్వెషన్స్ అయితే అడగడం జరుగుతుంది. సో, 60 మినిట్స్ అయితే మీకు టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, 200 మార్క్స్‌కైతే మీకు క్వెషన్స్ అయితే ఉండడం జరుగుతాయి. సో, ఇక్కడ మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో కూడా ఇదే మీకు ఉంటుందనమాట. నెగెటివ్ మార్కింగ్ కూడా అయితే ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్‌కి 0.5 మార్క్స్ అయితే నెగెటివ్ మార్కింగ్ ఉంటుందనమాట. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. ఇక్కడ మీకు జనరల్ క్వెషన్స్ అయితే అడగడం జరుగుతాయి. సో, ఇక్కడ మీకు అడ్మిషన్ టు ఎగ్జామినేషన్ అని చెప్పి మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా అయితే మీకు ఉండడం జరుగుతుంది. సో, ఎవరైతే ఎగ్జామినేషన్‌లో పాస్ అయ్యారో అలాగే మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా అయితే మీరు ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేసేటప్పుడు అప్‌లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో అప్లికేషన్ ప్రాసెస్ కూడా అయితే మీకు చెప్పడం జరుగుతుంది. సో, కాబట్టి తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన ఉద్యోగాలు కాబట్టి
సో, వీటికి సంబంధించి ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే నోటిఫికేషన్‌లో ఇచ్చారు. సో, మీరైతే ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయ్యి, మీరు లాగిన్ అయ్యి అప్లై చేయాల్సి ఉంటుంది. సో, వీటికి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. సో, ఇప్పుడైతే మనం వీటికి సంబంధించిన జాబ్స్ ఏ డిపార్ట్మెంట్స్‌లో ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి జాబ్ వేకెన్సీస్ అని జెప్పి మనమైతే ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మీరు జూసినట్లయితే ఇక్కడ క్యాంటీన్ అటెండెంట్ అని, తర్వాత అసిస్టెంట్ అని, జూనియర్ ఇంజినీర్ అని, టెక్నికల్ అని జెప్పి, సీనియర్ సైంటిస్ట్ అని, ఎంటీఎస్ ఉద్యోగాలు కూడా అయితే ఉన్నాయి. ఫైర్‌మ్యాన్ ఉద్యోగాలున్నాయి. అలాగే మోటార్ డ్రైవర్ ఉద్యోగాలున్నాయి. స్టోర్ కీపర్ ఉద్యోగాలున్నాయి. అలాగే చార్జ్‌మెన్ ఉద్యోగాలున్నాయి. అలాగే మీకిక్కడ సైంటిస్ట్ అసిస్టెంట్ అని, తర్వాత ఇంజిన్ డ్రైవర్ అని జెప్పి, తర్వాత ఫెర్టిలైజర్ ఇన్స్‌పెక్టర్ అని జెప్పి, ఇలా రేడియోగ్రాఫర్ అని, లైబ్రరీ క్లర్క్ అని, లాబొరేటరీ అసిస్టెంట్, అలాగే ఆక్యుపేషన్ థెరపిస్ట్, డ్రైవర్, సబ్ ఎడిటర్, అలాగే మీకిక్కడ అసిస్టెంట్ ఉద్యోగాలు, హల్వాయ్ కమ్ కుకింగ్ ఉద్యోగాలు, ఇలా మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఉద్యోగాలైతే ఉన్నాయి. ఇక్కడ మీకు టాక్సిడెర్మిటిస్ట్ కూడా అయితే ఉంది. అలాగే ఫీల్డ్ అటెండెంట్ ఉద్యోగాలు, ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాలు, ఇలా మీకు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉద్యోగాలైతే మీకు ఉండడం జరిగింది. దాదాపు 2402 దాకైతే మీకు జాబ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో, ఇక్కడ మీకు రీజియన్ జూసుకోండి. తర్వాత మీ యొక్క పోస్ట్ నేమ్ జూసుకోండి. తర్వాత ఏ డిపార్ట్‌మెంటో మీరు చెక్ చేసుకోండి. తర్వాత మీకిక్కడ ఏజ్ లిమిట్స్ కూడా అయితే ఉన్నాయి. సో, మీకిక్కడ డిపార్ట్‌మెంట్ తగ్గట్టు, పోస్ట్‌కి తగ్గట్టు మీకు ఏజ్ లిమిట్స్ అయితే ఉన్నాయి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు 18-25 ఉంది. 18-30 ఉంది. అలాగే ఇక్కడ మీకు 20-25 ఉంది. అలాగే మీకిక్కడ డిఫరెంట్ డిఫరెంట్ పోస్ట్‌లకి డిఫరెంట్ డిఫరెంట్ ఏజ్ లిమిట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, మీకు సంబంధించిన ఏ పోస్ట్‌కి అప్లై చేద్దాం అనుకున్నట్లయితే మీరు ఆ పోస్ట్‌కి ఎదురుగుండా ఉన్న ఏజ్ లిమిట్స్ చెక్ చేసుకొని మీకు దాని ప్రకారం అయితే అప్లై చేసుకోండి. సో, ఇక్కడ మీకు 10థ్ పాస్ అయిన వాళ్ళకి, ఇంటర్ పాస్ అయిన వాళ్ళకి, డిప్లొమా పాస్ అయిన వాళ్ళకి, గ్రాడ్యుయేషన్ పాస్ అయిన వాళ్ళందరికీ మీకు జాబ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో, మీరిక్కడ చూసుకోవచ్చు. మెట్రిక్యులేషన్ అంటే 10థ్ పాస్ అయిన వాళ్ళకి జాబ్‌లనమాట. అలాగే హైయర్ సెకండరీ అంటే ఇంటర్ గాని, డిప్లొమా గాని పాస్ అయిన వాళ్ళకి జాబ్‌లనమాట. గ్రాడ్యుయేషన్ అండ్ అబోవ్ అంటే బీఎస్సీ, బీకామ్, బీఏ, బీ ఫార్మసీ, బీ ఆర్కిటెక్చర్, బీబీఎం, బీహెచ్ఎం లేకపోతే బీటెక్ చేసిన వాళ్ళందరికీ గ్రాడ్యుయేషన్ అండ్ అబోవ్ కిందైతే రావడం జరుగుతుంది. సో, వీళ్ళకైతే లెవెల్ 6 పే స్కేల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే 80,000 దాకా మీకు జాబ్ సాలరీ అయితే రావడం జరుగుతుంది. సో, 10థ్ పాస్ అయిన వాళ్ళకి లెవెల్ 1 అంటే మీకు దాదాపు 15,000 దాకైతే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, కాబట్టి లెవెల్ 6 అంటే ఇంటర్ పాస్ అయిన వాళ్ళకి లెవెల్ 6 కూడా మీకు 60,000-80,000 వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి వచ్చింది కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. సో, వీటికి సంబంధించి మీకు డిఫరెంట్ డిఫరెంట్ రీజియన్స్ ఉన్నాయి. ఇక్కడ ఈఆర్ రీజియన్ అని ఉంది. అలాగే మీకు ఇక్కడ కేకేఆర్ రీజియన్ అని ఉంది. అలాగే ఇంకొక రీజియన్ కూడా ఇక్కడ మీకు ఎంపీఆర్ రీజియన్ అని ఉంది. అలాగే ఎన్ఈఆర్ రీజియన్ అని ఉంది. ఎన్ఆర్ రీజియన్ ఉంది. అలాగే మీకిక్కడ ఈ ఎన్ఆర్ రీజియన్ తర్వాత ఎన్‌డబ్ల్యూఆర్ రీజియన్ కూడా అయితే మీకున్నాయన్నమాట. సో, వీటికి సంబంధించి ప్రతి ఒక్క ఈ రీజియన్‌లో వేరు వేరు డిపార్ట్మెంట్స్‌లో మీకు వేరు వేరు జాబ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో, ఇక్కడ మీకు స్టార్టింగే ఇచ్చారు. ప్రతి కేటగిరీలో మీకు వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో, ఈ వేకెన్సీస్ ఏంటంటే మీకిక్కడ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, అన్‌రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్ అని చెప్పి ఉన్నాయి. సో, వీటిలో మీకు ఏ జాబ్‌కి మీ కేటగిరీలో వేకెన్సీస్ ఉన్నాయో లేదో చెక్ చేసుకొని ఆ డిపార్ట్మెంట్‌లో సో, దాని ప్రకారంగా అయితే మీరు అప్లై చేసుకోవాలి. ఏ డిపార్ట్‌మెంట్ కావాలనుకున్నట్లయితే ఆ ఎగ్జామ్‌లో అంటే మీరు అప్లై చేసుకునేప్పుడు ఆ డిపార్ట్‌మెంట్‌కైతే మీరు ఈ జాబ్స్‌కైతే అప్లై చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ మీకు లాస్ట్‌లో చూసుకోవచ్చు. మీరు లాస్ట్‌లో టోటల్ చూసినట్లయితే 2423 దాకైతే మీకు జాబ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. కాబట్టి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో అప్లై లింక్ అనేది మన కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. సో, అది క్లిక్ చేసినట్లయితే మీకు అఫీషియల్ వెబ్‌సైటే ఓపెన్ అవుతుంది. అంటే మీరు ఫస్ట్ అయితే ఓటీఆర్ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరైతే అప్లికేషన్ ఫార్మ్ అయితే ఫిలప్ చేయాలన్నమాట. వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ఎలా కంప్లీట్ చేయాలి అని చెప్పేసి మనకిక్కడ క్లారిటీగా డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో, మీరైతే అప్లై చేసుకోవడానికి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో సో, ఆ అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం అయితే చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో. సో, ఎవరికైతే అప్లికేషన్ ప్రాసెస్ కావాలనుకుంటున్నారో సో, వాళ్ళైతే కింద కామెంట్ బాక్స్‌లో అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పి కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే అప్లై చేయొచ్చు. సో, వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ చేసిన తర్వాత మీరైతే లాగిన్ అయ్యి మీకు సంబంధించిన అప్లికేషన్ ఫార్మ్ అయితే ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో, ఎలా అప్లై చేయాలో కూడా అయితే చెప్తాను నెక్స్ట్ వీడియోలో. కాబట్టి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా మీకు ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది. మీరు ఇంకా కూడా మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వకపోతే ఖచ్చితంగా వెళ్లి జాయిన్ అవ్వండి. దాని లింక్ అనేది కామెంట్ బాక్స్‌లో ఉంటుంది.
సో, అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్‌కి అందరికీ షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.